సో ఏపీ రాజకీయాలు ముగిశాయి. ఏదైతే చూసుకుంటే మొన్న జూన్ 4న రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో ఏదైతే చూసుకున్నట్టు జగన్ 175 వై నాట్ 175 అంటూ అధికారంలోకి వస్తా అని చెప్పడం జరిగింది. కానీ అది కాస్త రివర్స్ అయ్యి కూటమికే అధిక మెజారిటీ రావడం చూస్తున్నాం. సో అదేవిధంగా చూసుకుంటే అటు టీడీపీకి 135 స్థానాలు, జనసేనకి 21కి 27 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు. ఏదైతే చూసుకుంటే జగన్ ప్రభుత్వం 11 స్థానాలకే పరిమితం అయింది. సో ఇదే అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? రైట్. సో ఏపీ రాజకీయాలు అయితే మొగతాయితే తెర పడిపోయింది. సో ఇందాక మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు జగన్ ప్రభుత్వం రాబోతుందని అటు సర్వేలు చెప్పారు, మీరు కూడా చెప్పారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. సో ఏమై ఉండొచ్చు, వైఫల్యాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఆఖరి 15 రోజుల్లో కొన్ని మార్పులు జరిగింది ప్రజల్లో చిన్న చేంజ్ ఆఫ్ థాట్. ఎలాగైతే గతంలో కూడా 2019 ఎన్నికలప్పుడు కూడా మనం ఒకసారి విశ్లేషిస్తే 19 ఎన్నికల్లో చంద్రబాబు కేసుల్లో తిరుగుతున్న జగన్ ఎవరు గెలిపిస్తారు, ఎవరు ఓట్లేస్తారు, చంద్రబాబు స్వీప్ అనేగా అనుకున్నాం. ఆ స్వీప్ అనుకున్నది కాస్త 151 సీట్లు జగన్ కి ఇచ్చారు. 14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబుని 23 సీట్లకు కూర్చోబెట్టి 2 ఎంపీ సీట్లు ఇచ్చి కుదేలు చేశారు. ఇప్పుడు అదే రివర్స్ చరిత్ర పునరావృతమైంది. ఇవాళ అందరూ జగన్ అనుకున్న సర్వేలు చేస్తుంటే ప్రజలు ఆనాడు ఇచ్చి తీర్పు ఇటు జగన్ కి ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చి 4 ఎంపీ సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. సో ఇది ప్రజల తీర్పు. ప్రజలు ఒకప్పుడు ఎవరు ఎటు అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నది ఒకే వైపు ఉంటుంది, అటు ఇటుగా చేయరు, చేస్తే ఒకే ఊపు అంతే, ఇటు అటో అంతే, ఇటు సగం అటు సగం ఉండదు. అంటే ఊహించని విధంగా రావచ్చే అనుకోవచ్చు సార్ ఈ ఫలితాలు? ఊహించని విధమనే అనుకోవచ్చు అమ్మా. ఆఖరి ఎందుకంటే మన లోకల్ సర్వీస్ చేసి చేసుకున్నారని చెప్పుకోవచ్చు. నేషనల్ సర్వీస్ మీకు ఎన్నికల అనౌన్స్మెంట్ రావడానికి ముందు, ఎన్నికల అనౌన్స్ రాకుండా నేషనల్ లెవెల్ అన్ని కూడా ఎందుకు చెప్పినాయి, వాళ్ళందరూ ఏం ఆశించి కాదు కదా, వాళ్ళందరూ చెప్పారు. ఆఖరిలో ఏం జరిగిందని 4 కారణాలు గట్టిగా కనపడుతున్నాయి. విశ్లేషణ 4 కారణాలు. ఒకటి, చంద్రబాబు నాకు ఇది ఆఖరి ఎన్నికలు, 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం తర్వాత ఇది ఆఖరి ఎన్నికలు అని చెప్పడం ప్రజల్లో కొంచెం వాళ్ళని సెంటిమెంట్ కదిలించింది. అయ్యో ఈనాడు 14 ఏళ్ళు సీఎం గా ఉండి 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉండి ఇవాళ ఆయన పాపం ఓడించి రాజకీయంగా రిటైర్ అవ్వడం, ఓడించి ఇంట్లో కూర్చోబెట్టమా పాపం. ఆయన సీఎం గానే మళ్ళీ సీఎం గానే అడుగు పెట్టాలంటున్నాడు. సీఎం గానే చేద్దాం, సీఎం గా రిటైర్ అవునాయి రాజకీయాల నుంచి, దానికి 80 ఏళ్ళు వచ్చేస్తాయి నెక్స్ట్. ఈ రాజకీయ రిటైర్మెంట్ చెప్తే ఇంకోటి ఉంటుంది. సో ఆయన ఆఖరి రాజకీయ మజిలీ ఓటమితో కాకుండా గెలుపుతోటి ఇద్దాం పాపం అని ఈనాడు ముఖ్యమంత్రి అదొక సెంటిమెంట్. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ నన్ను అసెంబ్లీకి పంపించండి, పోయినసారి ఓడించారు, పోయినసారి చేసి మొత్తం ఓడించారు నన్ను, అయినా సరే నేను పోరాడుతున్నాను, మీకోసం నిలబడుతున్నాను, నా అవమానాలు భరించినా ఎన్ని భరించినా మీకోసం నిలబడుతున్నాను, నన్ను ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెట్టామండి అని బతిమాలటం. అయ్యో ₹1,00,000 రోజు ₹1,00,000 తీసుకునే ఆర్టిస్ట్, ఒక హీరో మన ఇంతగా బతిమాలుతున్నాడే, ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించాలి, ఆశీర్వదించాలి, నన్ను ఇంతగా బతిమాలుతున్నాడే, ఆయన్ని ఈ పోతే పోయిందేమో, ఒకసారి గెలిపిస్తే పోయిందేమో అని అదొక సెంటిమెంట్ ప్రజల్లో. కానీ అంటే సార్ ఏదైతే చూసుకుంటే 3 పాయింట్ సంక్షేమ పథకాలు జగన్ కన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు ఎక్కువ ఇస్తానంటే ఇచ్చినప్పుడు ఎందుకు కాదనాలి మనకి? అతనేమో ఇంతకు మించి నేను ఇవ్వలేనని చెప్పేశాడు మేనిఫెస్టోలో. ఇచ్చిన అంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు. వాలంటీర్కి 5,000 కాదు 10,000 ఇస్తానంటున్నాడు, ఇంకోటి 15,000 కాదు 20,000 ఇస్తానంటున్నాడు, అమ్మఒడి పెంచుతానంటున్నాడు, అన్ని ఇలా ఇస్తానంటున్నాడు. ఆయన ఇవ్వగలడు, 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఆర్థికంగా జగన్ వాళ్ళకి ఆర్థికంగా ఇంతే పరిస్థితి ఇవ్వలేనన్నాడు, ఈయన ఆర్థికాన్ని చేయగలడు, అనుభవం ఉంది, చేసి ఇవ్వగలడు. సో ఎక్కువ వస్తా ఉంటే మనం ఎందుకు వద్దనాలి? ఎక్కువ వచ్చి ఇచ్చే వ్యక్తిని కాదని ఇంతే ఇస్తానని చెప్పిన వ్యక్తిని తీసుకోవాలి. ఎక్కువ ఇస్తానంటాడు కదా, అదొక పాయింట్. 4 పాయింట్, మోడీ ప్రభావం ఆంధ్రాలో లేదు 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 అనుకున్నాం. మొన్నటిదాకా అందరే లేదు అనుకుంటాం, నేను అనుకుంటాం, నువ్వు అనుకుంటాం కాదు, అందరూ అదే అనుకున్నారు. ఎందుకంటే ఏదో ద్రోహం చేశాడు, ఆంధ్రాకి ద్రోహం చేశాడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, చంద్రబాబు దాన్ని దుమ్మెత్తి పోసి ప్రజల్లో బాగా నాటుకుపోయింది. బీజేపీ మోడీ ఆంధ్రాకి అన్యాయం చేశారు.
ఈ పరిస్థితిలో ఆయన పవర్ ఇక్కడే పనిచేయదు అనుకున్నాం, కానీ అది బాగా పనిచేసింది అనుకోకుండా. ఆ ఓట్లు ఎక్స్చేంజ్ అవడమే, వీళ్ళ ఓట్లు వాళ్ళకి పాస్ అవడమే కాకుండా ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం ఏర్పడుతుందంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి మోడీ ముందు గట్టిగా మాట్లాడలేకపోయాడు. జగన్ వాదం ఏంటి, అక్కడ ఆయన ఫుల్ మెజారిటీ ఉంటే మనం మాట్లాడి చేయగలిగితే ఏమన్నా, అందుకని ఏం మాట్లాడలేకపోయాడు. వాళ్ళ కానీ ప్రజల దృష్టిలో గట్టిగా మాట్లాడలేకపోయాడు. అదే చంద్రబాబు అయితే గట్టిగా మాట్లాడతారు. సో వీళ్ళు ముగ్గురు కలిశారు, కేంద్రంలో మోడీ వస్తున్నాడు, సో ఈ చంద్రబాబుని గెలిపించుకుంటే గట్టిగా పోటాడతాడు, మనకి రాష్ట్రానికి మంచి చేస్తాడు అని ఒక నమ్మారు. ఈ 4 ఇష్యూలు ఆఖరి నిమిషంలో బాగా, అంటే ఈ 4 ఇష్యూలు ఎక్కువ ఎవరిలో పనిచేసింది, 20% కొత్త ఓటర్స్, 20% తటస్థ ఓటర్స్. వీళ్ళే ఎప్పుడు న్యాయ నిర్ణేతలు, కనపడకుండా ఓట్లు వీళ్ళ వల్లే. ఈ 40% లో 80% ఈ ఉద్దేశంతో ఈ కూటమిలో పడ్డాయి. అది అనూహ్యంగా వెళ్ళిపోయింది.